ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తము విశ్వాసులు ఎదుర్కొనే పరీక్షలు. విద్యార్థులకు పరీక్షలు ఉన్నట్లే ప్రభు బిడ్డలకు కూడా కొన్ని పరీక్షలు ఎదుర్కోవాలి. మనము వాటిని వరుస ధ్యానము చేద్దాం. మొదటిగా విశ్వాసి ఎదుర్కొనే పరీక్ష అగ్ని పరీక్ష. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. గమనించండి ప్రియులారా, దేవుని బిడ్డలు దేవునిని నమ్మినందుకు పరీక్షింపబడతారు. ఈ పరీక్షలు అగ్ని వంటివి. శోధనలు, బాధలు, కష్టాలు, శ్రమలు ఇవి కొందరు ఎదుర్కొనే పరీక్షలు. మరికొందరు ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలు విశ్వాసులు ఎదురవుతాయి. అయితే ఇలాగు దేవుని బిడ్డలు శోధింపబడడం వారికి ఆశీర్వాదకరం. ప్రభు ఈ లోకంలో ఉండగా అనేక రకాలుగా శోధింపబడ్డాడు. ప్రతి శోధనను ఆయన జయించాడు. విశ్వాసులకు శోధనలు తప్పక వస్తాయి. శోధనలు అనే పరీక్షల ద్వారా విశ్వాసము బలపడుతుంది. ఈ శోధనలు అగ్ని వంటివి కావచ్చు, ఎంతో బాధకరమైనవి కావచ్చు. బంగారము అగ్ని ద్వారా కాల్చబడినప్పుడే మనకు కావలసిన ఆకారంలోకి మారుతుంది. అగ్ని ద్వారా కాల్చబడిన బంగారము విలువగలదై ఉంటుంది. అదే విధముగా అగ్ని వంటి శ్రమలు, శోధనలో బంగారము వంటి దేవుని బిడ్డలు కాల్చబడతారు. అలా కాల్చబడిన విశ్వాసులకు ప్రభు తన చిత్తానుసారమైన మెరుగులు దిద్దుతాడు. బంగారము అగ్ని ద్వారా కాల్చబడి మెరుగవుతుంది, అది మెరుస్తుంది. అలాగే అగ్ని వంటి శ్రమల ద్వారా మనము శోధింపబడినప్పుడు ప్రభు పనిలో వాడబడతాము. ప్రభు మహిమ కొరకు జీవించగలుగుతాము. మన శ్రమల వెనుక ఆత్మీయ శిలులు దాగి ఉంటాయి. ఉదాహరణకు, యేసేపు 13 సంవత్సరములు శ్రమలు అనుభవించిన తరువాత ఐగుప్తు సింహాసనము ఎక్కగలిగాడు. అలాగునే దావీదు కూడా 13 సంవత్సరములు శ్రమలు అనుభవించి ఇజ్రాయేలు సింహాసనము అధిష్ఠించాడు. ప్రభు మహిమ కొరకు మనం అనుభవించే శ్రమలన్నీ ప్రభు మన కొరకు ఆశీర్వాదముగా చేస్తాడు. కనుక ప్రియులారా, అయితే తప్పు చేసి శ్రమపడుట భావ్యము కాదు. నీతి నిమిత్తము శ్రమ అనుభవిస్తే ఈ లోకములో రాబో లోకములో కూడా ఎక్కువ ఫలితము ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.